కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టనుంది. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఈ వారం రోజుల పాటు ఈ నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు పూర్తిగా నియోజకవర్గ స్థాయి నేతలు, ముఖ్య నేతలతో అందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అందరికి కూడా దిశానిర్దేశం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే 1వ తారీఖు తెలంగాణ భవన్లో పూర్తి స్థాయిలో ఒక ఛార్జ్షీట్ వేసి ఆ ఛార్జ్షీట్ ద్వారా ఇటు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక 2వ తారీఖు పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ పార్టీ 2023 ఎలక్షన్లో ఏదైతే 420 హామీలు ఇచ్చిందంటూ ఆ హామీలు అమలు కావడం లేదంటూ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, పూర్తిగా దాంతోపాటు భారీ ఫ్లెక్సీల ఏర్పాటు చేసి నిరసన ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ భావించింది. తర్వాత మరుసటి రోజు వ్యవసాయం మీద ఫోకస్ చేసింది. వ్యవసాయ రంగంకి సంబంధించి రైతు సదస్సులు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం రైతులకు సంబంధించి యూరియా కావచ్చు, విద్యుత్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బంధు వేసే సమయంలో కావచ్చు, వీటన్నిటిలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. సో ఈ నేపథ్యంలోనే ప్రజలకు చేరువవ్వాలి, రైతులకు చేరువవ్వాలి అన్న కోణంలో పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించిన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకును పట్టే విధంగా ఇటు బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇక తర్వాత మరుసటి రోజుకు సంబంధించి ఇక మహిళలకు సంబంధించి మహిళలకి 2500 ఇస్తామంటూ నెలకంటి చెప్పారు. దాంతోపాటుగా మహాలక్ష్మి పథకం, షాదీ ముబారక్తో పాటు మరికొన్ని పథకాలు మహిళలకి సంబంధించి ప్రకటించి ఎక్కడ దాన్ని అమలు చేయలేదు. దానికి నిరసనగా ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రాల్లో వంట వార్పు చేయాలని ఇటు బీఆర్ఎస్ భావించింది. ఇక విద్యార్థులకు సంబంధించి ప్రధానంగా విద్యార్థుల అంశాలను తెర మీదకు తెచ్చే విధంగా పూర్తి స్థాయిలో ఇటు జాబ్ క్యాలెండర్ కావచ్చు, యూత్ డిక్లరేషన్ కావచ్చు, ఇటు హామీల అమలు కావచ్చు, ఇవన్నీ కూడా విద్యార్థులకు ఎక్కడ అమలు కాలేదు, నిరుద్యోగ భృతి అమలు కాలేదు. సో వీటన్నిటిని కూడా తెలియజెప్పేందుకు ఇటు పూర్తిగా ఆదిలాబాద్ నుంచి మొదలుకొని అన్ని సింగరేణి ప్రాంతాల్లో కూడా ఇటు నిరసనలు చేపట్టాలి, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ భావించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం అన్ని అంశాలను, తెలంగాణ రాష్ట్రంలో అన్ని అంశాలను బీఆర్ఎస్ టచ్ చేసే విధంగా ఇటు పూర్తి స్థాయిలో మహిళలకు సంబంధించిన అంశాలు, రైతులకు సంబంధించిన అంశాలు, విద్యార్థులకు సంబంధించిన అంశాలతో పాటు ఇక హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్లో ఆటో కార్మికుల కష్టాలు, దాంతోపాటు వీధి దీపాలు, పారిశుద్ధ్యం, దాంతోపాటు హైదరాబాద్లో ఇటీవల దుమారం లేపిన అంశం 22 భూములు సంబంధించి కొన్ని భూములు నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల ఇటు సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు, ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అంటే ఈ అన్ని కోణాలని కలగలిపి దాదాపు వారం రోజుల పాటు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసనలు చేయాలన్నట్టుగా ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. దానికి అనుకున్నట్టుగా ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని ముఖ్య నాయకులకి, ముఖ్య కార్యకర్తలకు అందరికీ కూడా సమాచారం ఇచ్చారు. ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమంలో వారం రోజుల పాటు అంటే మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తం క్యాడర్ అంతా యాక్టివ్ అయ్యి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.